ఎందరికో జీవనోపాధి కల్పించే దిశగా స్థానిక శాసనసభ్యులు అడుగులు వేస్తుంటే అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ వాళ్లు కంకణం కట్టుకున్నారు. తమకు జీవనోపాధి కల్పనకు రైతు బజార్ నిర్మిస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెత్త డంపింగ్ యార్డుగా ఉన్నప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని వైసీపీ వాళ్లు ఈ రోజున ఎందరికో జీవనోపాధి కల్పన దిశగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చొరవతో అభివృద్ధి చెందుతుందని దాన్ని అడ్డుకోవడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుని వాటి అధికారులను సమన్వయపరుస్తూ పరిష్కరిస్తుంటే వైసీపీ వాళ్లు పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ లేకపోతే మా బతుకులు లేవు. ఎందుకనంటే సార్ మాకు దారి చూపించాడు. ఇన్ని వందల మంది కుటుంబాలు మేము బతుకుతున్నామంటే సార్ పెట్టిన బిచ్చ మీద మేము బతుకుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం నేనేమని చేయగలుగుతానన్నారు. అలాగా మాలాంటి వాళ్ళు అందరం చేయలేని వాళ్ళం ఉన్నాము. ఈ వయసుకి ఏ పనికి పెట్టుకున్న కాడ ఇళ్ళల్లో పాసి పని చేసుకుని బతికినే వాళ్ళము. మీ బతుకులు మీరు బతకండి అని ఒక దారి చూపించాడు. ఆ సార్ మీద మట్టుకి ఈసారి ఏదన్నా అంటే మట్టుకి కంప్లైంట్లు చాలా తీవ్రంగా ఉంటాయి. ఊరుకోం ఆడవాళ్ళం. ఎందుకనంటే ఆ సార్ మేము ఇచ్చిన డబ్బులతో బతుకుతాం కదా. ఆ సార్ మాకు దారి చూపించాడు. ఆ సార్ మీద లేనిపోయినవి అన్నీ ఒకటికి రెండు పుట్టించి ప్రభుత్వం ఏదో లేని అన్ని పుట్టిస్తే అది అసంభవం. ఎందుకంటే సార్కి మేమేమి ఇట్లా మా లెక్కలు ఎక్కడ ఏ నెల ఏ రోజు ఆ రోజు రాసి పెడుతున్నాం. మేము మా సొంతంగా మేము వాడుకుంటున్నాం. ఆ సార్ మాకు దారి చూపించాడు. అలాగే ఈ రైతు బజార్ కట్టినందుకు 10 మంది బతుకుతానికే కానీ సార్కి మేము పోగేసేమి ఇట్లేదు. కానీ లేనిపోయింది ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు, ఆ ప్రసాద్ గారు రూపాయి తీసుకున్న పాపం లేదు. ఆయన సొంత డబ్బులతో మమ్మల్ని ఒక దారి చూపించాడు. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద మట్టుకు బురద జిమ్మితే మట్టుకు మర్యాద ఉండదు. ఏ ఆడవాళ్ళైనా ఏ మగవాళ్ళైనా సరే. ఆ ప్రభుత్వం మాకే దారి చూపిలా. ఈ ప్రభుత్వం చూపిస్తుందని సార్ మీద లేనిపోయిన అన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. అంతే. ఈ సార్ మటుకు మామూలుగా ఊరుకోం. మంచి చేయకపోయినా పర్వాలేదు సార్, చెడు మాత్రం. అందరికీ నమస్కారం. నా పేరు రేపాకుల నాగలక్ష్మి, మాది తాడిగడప. ఇక్కడికి నిన్న వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి చెడు ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే ఇది నిరుపయోగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని, ఒక డంపింగ్ యార్డ్ని మేము రోడ్డు పక్క నుంచి వెళ్తుంటేనే చాలా చెడు వాసన వచ్చేది. అలాంటప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బందులు పడి ఉంటారు. ఇలాంటి ఉపయోగం లేని ఒక ప్రాంతాన్ని మా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతో, ఎవరు గవర్నమెంట్ ప్రభుత్వం నిధులు కాదు, సొంత ఖర్చులతో ఇదంతా క్లీన్ చేయించి ఒక 100 మంది కుటుంబాలు అండగా నిలబడి 100 మంది కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ షాపులు అనేవి నిర్మిస్తుంటే బోడే ప్రసాద్ గారి మీద అబాండాలు వేయడం చాలా తప్పు. ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము అదివరకు కాలేజీ దగ్గర రోడ్డు మీద అమ్ముకునేవాళ్ళమి. ఎవరు వచ్చైనా సరే ఎండలో నీళ్ళల్లో ఉండేవాళ్ళమి. ఎవరైనా వచ్చి 5 సంవత్సరాల్లో ఏందమ్మా మీరు ఇలా ఉండారని ఎవరు మాకు గొడిగివ్వాల, ఒకసారి చెప్పులేవాల, ఏమీ చేయలే. అప్పుడు ఎమ్మెల్యే గారు మాకు ఆయన గెలిచి నాకు వచ్చి మేము కొట్లు కట్టించిస్తాము అని ఇచ్చారు. ఆయన సొంత డబ్బుతోటి ఆయన కట్టించి ఇచ్చారు. మేము కేవలం రోజుకు 150. నైట్ 2 వాచ్మెన్లు ఉంటారు, పగలు 2 వాచ్మెన్లు ఉంటారు. ఒక అతను రాస్తాడు, మళ్ళీ మెయింటెనెన్స్ అంత మొత్తం ఒక ఆయన చూడాలి. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. వర్షం పడితే నీళ్ళు వస్తాయి. ఎమ్మటే 2వ రోజు 2-3 లారీలు ఇసుక తోలెత్తున్నారు, కంకర తోలెత్తున్నారు. కరెంటు బిల్లు ఎంత బిల్లు కాలుతుంది, కరెంటు బిల్లు కాదు. మా డబ్బులు ఎమ్మెల్యే గారికి ఏ సంబంధం లేదు. ఆయన ఊరిని మా అందరికీ ఇచ్చేస్తున్నారు. ఓకే అవి ఇచ్చాము, ఇవి ఇచ్చాము, అట్లా ఇచ్చాము, ఇట్లా ఇచ్చాను, ఉన్నాయన్నీ నాకు తీసేశారు. ఒక్కసారి మాట్లాడానని చెప్పి మన ప్రసాద్ సార్ వాళ్ళతో మాట్లాడానని చెప్పి నాకు ఉన్నాయి కూడా తీసేశారు. అసలు నా హస్బెండ్ కూడా లేరు. కానీ సార్ వచ్చి ఇంటింటికి వచ్చి అడుక్కుంటున్నారు ఓట్లు, ఇది అడిగారు అది అడిగారు అంటే ఇంటింటికి వచ్చి సార్ అందరికీ గమనించి ఈరోజు ఎక్కడ ఏది ఉందో అది పెడదామని చెప్పేసి అన్నీ క్లీన్ చేపించి అందరికీ ఎవరికి ఏదైతే అవసరాలు అనేది చెప్పేసి సార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మనకి రైతు మార్కెట్ అనేది. నాలాంటి అమ్మాయికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇవాళ బోడే ప్రసాద్ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవరో ఒక ఆమె అడుగుతుంది ఏదో మాట, ఏదో అది ఇది అని చెప్పేసి ఆమె వచ్చి చెప్పి ఈరోజు ఇదంతా క్లీన్ చేయించిపోయిందా, పోనీ వచ్చి ఇలాంటి వాళ్ళని చేయించపోయిందా, ఏం చేయించలేదు కదా. సార్ మాకు జీవనోపాధి ఏమీ లేదు, మాకు ఏదన్నా ఆధారం చూపించండి అని మేము వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి అడిగితే సార్ ఇందులో ఏంటంటే సార్ ఈ రైతు బజార్ అనేది మేము అందరం ఎందుకు ఎంచుకున్నామంటే ఇందులో కొంతమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళి టైం మెయింటైన్ చేయాలంటే చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇదైతే మనం ఎవరైనా చేయగలుగుతారు. కష్టం అని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ రైతు బజార్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. బయట జాబులు చేయాలంటే అందరికీ చదువు లేదు.
అందుకని సార్ మాకు ఏదో జీవనోపాధి చూపించండి, పిల్లలకి మేమందరం బ్రతకడానికి కష్టంగా ఉంది, ఉండటానికి ఇల్లు కూడా లేదు ఇలాగని మేము సార్తో చెప్పినప్పుడు సార్ మేము మా పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏదైనా మీకు న్యాయం చేస్తాను మాకు ఎప్పుడో సార్ మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే తను మాకు ఇప్పుడు ఇవాళ రోజు మాకు న్యాయం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో చేయని పనులన్నీ కూడా మరి బోడప్రసాద్ గారు దగ్గర ఉండి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని మీకు అండగా నేనున్నాను అని ఇంటింటికి ప్రతి ఒక్క కొట్టుని రైతు బజార్లో ప్రతి ఒక్క కొట్టు ఇచ్చి నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చిన మన బోడప్రసాద్ గారిని ఒక వైసీపీ కుక్క ఆడది అన్నది కూడా మర్చిపోయి వైసీపీ కుక్క మురిగింది కదా. అమ్మ తల్లి నీకు చెబుతున్నాము, నువ్వు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వచ్చి దమ్ముగా నిలబడతాం. బోడప్రసాద్ గారు మా అందరికి అండగా ఉన్నాడు అని ఏవయ్య దేవభక్తుల చక్రవర్తి గారు మిమ్మల్ని నమస్కారంగా గారు అనే పిలుస్తున్నాం. మీరేం చేశారు? గత ప్రభుత్వాలు ఏం చేశారు? మరి ఎన్ని ప్రభుత్వాలు మీరు మారుతున్నారు? ఒక్క ప్రభుత్వంలో మీరు నిఖరంగా ఉన్నారా? లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ఏలెత్తి చూపిస్తున్నారు? బోడప్రసాద్ గారు మీకు ఎలా కనిపిస్తున్నారు? ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. మీరు ఏ రోజన్నా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్వే చేశారా? పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సిద్ధమవుతుందని కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ తెలిపారు. కళాశాల స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో విద్యారంగం, సాంస్కృతికం, క్రీడలు తదితర అన్ని విభాగాల్లో కళాశాల అనూహ్యమైన పురోగతిని సాధించినట్లు తెలిపారు. ఈ 50 ఏళ్ల కాలంలో ఈ విద్యా సంస్థలో చదివి దేశం విదేశాల్లో ఉన్నత స్థానాలు చేరుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు కళాశాలకే గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్య, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సేవాభావం పెంపొందించడంలో కళాశాల కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అల్యూమినీ అసోసియేషన్ ప్రత్యేకంగా ముందడుగు వేసి సమగ్ర కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. ఈ వేడుకలు 2 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, విద్యా ప్రదర్శనలు, గౌరవ సత్కారాలు, క్రీడా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్ గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నింటిలో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాల నిలుపుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమనీ అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమనీ అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. అందరి ఆలమ్ని మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నేను కూడా ఒక భాగం కావటం నాకు గర్వంగా కారణంగా ఉంది. ప్రిన్సిపాల్గా ఉండి అలాగే ఈ కాలేజీ ఆలమనీ కూడా అవ్వటం ఇంకా మరింత గర్వకారణంగా ఉంది నాకు. సిద్ధార్థ కాలేజీలో చదువుకుని 1975 నుంచి చదువుకున్న వాళ్ళలో చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానీ చాలా మంచి స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందిని ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మన విద్యార్థులకు అప్పటికప్పుడు కొంచెం నైపుణ్య విలువలు వాటి గురించి కూడా మాట్లాడటం జరుగుతోంది. అట్లాంటివన్నీ కూడా ఆలమనీ టాక్స్ అంటున్నాం వాటిని మనం. ఈ విధంగా ఏంటంటే ఆలమనీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ని కొంచెం షేర్ చేసుకుంటూ ఆ విద్యార్థులకి మెలకువలు నేర్పడం జరుగుతోంది. ఇది ఒక పరిణామంగా చెప్తున్నాం. అలాగే ఇప్పటికీ కూడా సిద్ధార్థ కాలేజీ అనేక రంగాల్లో పోటీ పడుతూ చాలా రంగాల్లో ముందంచిగా ఉంటూ అంటే చాలా పురోగతిని సాధిస్తోంది. ఈ సందర్భంలో మన ఈ ఆలమనీ అసోసియేషన్ మనకి గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇది విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థలో మొట్టమొదటిది కాలేజీ మా ఈ సిద్ధార్థ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అల్యూమినీ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరిలో ఆప్యాయంగా ఆత్మీయ కలయిక, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి
అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్ సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా డిసెంబర్ 14 అనుకున్నాం, కానీ ఒకరోజు చాలదు 2 రోజులు బాగా చేద్దామని చెప్పే ఉద్దేశంతో సీనియర్లు అందరూ కూడా సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి 21, 22 తారీఖులో జరిగే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ వారి క్లాస్మేట్లతో ఇంకా ఎవరైనా మన పూర్వ విద్యార్థులు ఉంటే కనుక, ఎందుకంటే దాదాపుగా 75 నుంచి 1,00,000 మంది ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరం కూడా చక్కగా ఇప్పటి వరకు ఈ పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నో కార్యక్రమాలు కాలేజీకి కానీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కానీ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో చేయాలంటే మరి రాబోయే తరాలకు కూడా ఇంకా చేయాలంటే ఇంకా కొత్తగా అందరూ కూడా యాడ్ అయ్యి ఇంకేదైనా ఆర్థికంగా కాలేజీకి సహాయం చేసి పూర్వ విద్యార్థుల సంఘానికి ఇంకా మంచి యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫిబ్రవరి 21, 22 చాలా ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరిగింది. దానికి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, వేరే సిటీస్లో వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మేము క్లుప్తంగా ఈ గత కొద్ది కాలంగా మేము చేసిన యాక్టివిటీస్ ఒకసారి మీ సభాముఖంగా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఒక 5 లక్షల రూపాయలు పెట్టి కంప్యూటర్ ల్యాబ్ అప్గ్రేడేషన్కి మన కాలేజీలో డొనేట్ చేయడం జరిగింది పూర్వ విద్యార్థుల సంఘం తరఫున. ఎడ్యూ స్కిల్స్ అని స్టూడెంట్స్కి ఫైనల్ స్టూడెంట్స్కి బయటకు వెళ్ళాక జాబ్ ప్లేస్మెంట్స్ కోసం 1,35,000 రూపాయలు పెట్టి 4 సంవత్సరాలకి తీసుకోవడం జరిగింది సబ్స్క్రిప్షన్. అట్లాగే ఇంటర్న్షిప్స్ కూడా కాలేజ్ స్టూడెంట్స్కి ఫైనల్ ఇయర్స్కి ప్రజెంట్ ఇంటర్న్షిప్స్ అట్లా కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. తర్వాత గంపలగూడెంలో లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ కిడ్నీ వ్యాధితో వాటర్ ప్రాబ్లం ఉండి చాలామంది చనిపోతున్నారని తెలిసి దాదాపు 1,00,000 రూపాయల ఖర్చు పెట్టి అక్కడ ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేయించడం జరిగింది లోగడ. తర్వాత ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు కూడా మా కాలేజ్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు భాగస్వామ్యంతో దాదాపు 300 మంది దాకా 10 రోజుల పాటు ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాము. తర్వాత అది అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి సర్వే విషయంలో కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఇది ఎవరెవరికి ఏమేమి నిత్యావసరాలు ఉన్నాయా లేదా ఇట్లాంటి సర్వే కూడా ఒకసారి చేస్తే అది మళ్ళీ సీఎం గారి దృష్టికి వెళ్ళి మళ్ళీ మన ద్వారా కాలేజీలను రిక్వెస్ట్ చేస్తే అల్యూమిని అసోసియేషన్ కాలేజీ కలిపి మళ్ళీ అది నిర్వహించడం జరిగింది. అట్లాగే కల్చరల్ టీమ్ నేషనల్ లెవెల్లో మాకు చాలా లాస్ట్ ఒక 5-6 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 to 7 అవార్డ్స్ కంటిన్యూస్గా నేషనల్ లెవెల్లో వస్తున్నాయి. విజయవాడని విద్యాలవాడగా తీర్చిదిద్దిన ఉన్నతమైన కళాశాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సిద్ధార్థ అకాడమీ అండి. సిద్ధార్థ అకాడమీ వారు 75లో స్థాపించిన పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం 2025తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీన్ని మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం వారు వివిధ రకాల కార్యక్రమాలు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేయటం జరిగింది. స్కూల్స్ దగ్గర నుంచి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కాలేజ్, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఎడ్యుకేషన్, హోటల్ మేనేజ్మెంట్, ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ సిద్ధార్థ వారి ముద్ర అనేది వేయటం జరిగింది. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈ సంవత్సరం అంతా చాలా రకాల పోటీలు నిర్వహించాము. అలాగే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించాము. అది సిద్ధార్థ అలుమ్ని వారు కూడా అందులో చాలా భాగం వారు సపోర్ట్ చేయటం జరిగింది. బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహించాము. మరి ఒక మైలురాయి ఫిబ్రవరిలో జరిగే సిద్ధార్థ అలుమ్ని మీట్కి 75వ సంవత్సరం స్థాపించిన సంవత్సరంలో చదివిన అలుమ్ని విద్యార్థులు కూడా మేము సైతం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ 50 సంవత్సరాలు చదివిన అలుమ్ని విద్యార్థులందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ అలుమ్ని మీట్ని ఒక మరుపురాని దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అందరూ చేయి కలిపి ముందుకు సాగుతున్నారు. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క సిద్ధార్థ విద్యార్థికి మా అలుమ్ని అసోసియేషన్ తరపున ఇదే మా సాదర స్వాగతం. మీరందరూ తప్పకుండా ఆన్లైన్ రిజిస్టర్ ఫామ్లో రిజిస్టర్ అయ్యి ఆ 2 రోజులు మీ యొక్క జ్ఞాపకాలు మరొకసారి నెమరు వేసుకుంటూ మీ యొక్క మిత్రులను ఈ ఆవరణలో మళ్ళీ కలుసుకునే అవకాశం మనకు సిద్ధార్థ అకాడమీ వారు కల్పించడంతో వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయని యువజన కాంగ్రెస్ నాయకుడు రామారావు విమర్శించారు. ఓట్ల చోరీతో బీజేపీ హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో గెలుపొందిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి లేకుండా చేశారని ఆయన ధ్వజమెత్తారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనకు సంఘీభావంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ రోడ్లోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు యువజన కాంగ్రెస్ నేత రామారావు సారథ్యం వహించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ మోసపూరిత విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయని విమర్శించారు. ఓట్ల చోరీతో బీజేపీ హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో గెలుపొందిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి లేకుండా చేశారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. ఈరోజు ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఎండగట్టడానికి రాహుల్ గాంధీ గారు మొన్న హైడ్రోజన్ బాంబు పేల్చడం జరిగింది. ఏంటంటే ఒకటే బూత్లో 22 ఓట్లు బ్రెజిలియన్ మోడల్కి ఉన్నాయని చెప్పేసి చూపించడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? ఆ 22 ఓట్లు కూడా ఓటు చేయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో ముందు హర్యానాలో అనివ్వండి, అలాగే మహారాష్ట్రలో అనివ్వండి, ఇప్పుడు బీహార్లో కూడా ఓటు చోరీ, ఓటు దొంగతనం చేసి ఈ బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ గద్దెనెక్కడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఏదైతే మన ప్రజాస్వామ్యం ఉందో ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు తప్పితే వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం బద్ధంగా వాళ్ళు నడుచుకోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానివ్వండి, ఈ బీజేపీ సిద్ధాంతాలు కానీ పాటిస్తుంది తప్పితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ కాదు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి తోకుప్పుకొని వారు అదే పని చేస్తున్నారు తప్పితే ఈ దేశంలో ఇండిపెండెంట్ బాడీస్ ఏమీ లేవు. వాళ్ళ వ్యవస్థలన్నిటి కూడా చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. ఈసీ కానివ్వండి, సుప్రీంకోర్టును కానివ్వండి, అలాగే ఈడీ కానివ్వండి, సిబిఐని కానీ వీటన్నిటిని కూడా వాడుకొని ఈరోజు దేశంలో మోడీ గారు, ఒక ఆర్ఎస్ఎస్ కానీ మోడీ గారు కానివ్వండి, వారు చూపించే విధానాలు యువతకి ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత డెమోక్రసీ బద్ధంగా ఎలక్షన్స్కి వెళ్ళాలని లేదు. వారు అయితే చేయడానికి చూస్తున్నారో వాటన్నిటిని కూడా యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా పోరాటాలు చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.